జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అలాగే మన రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల అనుసరించి మనకి పీరియాడికల్గా లోక్ అదాలత్ జరుగుతుంటాయి. అలాగే మనకి నెల 13/10/2025 నాడు జాతీయ మెగా లోక్ అదాలత్ హోల్డ్ చేస్తున్నాం. మీ అందరికీ తెలిసిందే, రాజీయ రాజమార్గం అనే సూత్రం మీద ఆధారపడి లోక్ అదాలత్ పెడుతుంటాం. మన దగ్గర ఎన్నో కోర్టుల్లోని ఎన్నో సంవత్సరాలుగా ఉన్న పెండింగ్గా సివిల్ కేసులు, అలాగే కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, అలాగే కోర్టుకు రాకుండా గొడవలు, ప్రీ లిటిగేషన్ కేసులు ఇవన్నీ కూడా మనకి లోక్ అదాలత్లోని తీర్చుకోవచ్చు. ఒకవేళ కేసులు పెండింగ్ ఉన్న వీటి మనకి లోక్ అదాలత్లో కానీ సెటిల్ అయిపోతే, సివిల్ కేసులు అయితే వాళ్ళు పే చేసిన కోర్టు ఫీ కూడా తిరిగి వాపసు అవుతుంది. కాబట్టి అందరూ ఈ అవకాశం సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే న్యాయవాదుల్ని అందరినీ సహకరించమని న్యాయవాదులు అలాగే మన పార్టీలు అందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగపరచుకొని కోరుకుంటున్నాను. అలాగే ప్రెస్ అండ్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈ కార్యక్రమానికి విస్తృతంగా కొంచెం ప్రచారం ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నాను. అయితే మనకి ఈరోజు మనకి 13/9/20 నాడు పెట్టే లోక్ అదాలత్లో మొత్తం 8 బెంచ్లు పెట్టాము. ఈ బెంచ్లు ఇప్పటికీ 1748 కేసులు నోటిఫై చేసాము ఆల్రెడీ. వీటిలో ఇప్పటివరకు 525 కేసులు రాజీ పడ్డారు, కాంప్రమైజ్ కూడా అయ్యారు. ఇంకా మనం మీటింగ్స్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో, తర్వాత పోలీస్ శాఖతో కూడా మీటింగ్లు కూడా జరిగాయి. అడ్వకేట్స్ వాళ్ళతో కూడా మీటింగ్లు పెడతాము. అలాగే మనకి 13/9/25 నాడు పొద్దున్న 10 నుంచి సాయంత్రం 5 వరకు కూడా లోక్ అదాలత్ జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ అవకాశం సద్వినియోగపరచమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.